నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను ఈరోజు కీమా పాలకూర కర్రీ చేశాను. సూపర్‌గా అంటే సూపర్‌గా వచ్చింది. టేస్ట్ వైస్ అయితే అద్దిరిపోయింది. మీకైతే కన్ఫర్మ్‌గా మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. ఒకసారి నాకు ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? కొత్తగా నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉడికించుకున్న కీమాని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కీమాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా ఫ్రై చేసుకొని, ఇందులో మనం కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని కీమాను ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కంటిన్యూ కలుపుతూ ఉంటే కీమాలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కీమా, పాలకూర 2 కలిసేలా బాగా కలుపుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి కీమా, పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. ట్రై చేసి నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.